లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, అసలైన పరీక్ష. అక్బర్ తన సైన్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాడు. శరీర దారుఢ్యం కలిగిన వారిని సైన్యంలోనికి తీసుకోవాలని దండోరా వేయించాడు. ఎంపిక పనులన్నీ చకచకా జరిగిపోయాయి. అర్హులను పెద్ద సంఖ్యలో సైన్యంలోనికి తీసుకున్నారు. బీర్బల్ మాత్రం సైన్యం విషయంలో సంతృప్తిగా లేడు. ఇదే విషయాన్ని అక్బర్తో చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఓసారి శత్రు సైన్యం అక్బర్ సామ్రాజ్యం మీద దండెత్తింది. అక్బర్ తన సైన్యం మీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నాడు. శత్రు సైనికులకు అక్బర్ సైన్యానికి మధ్య భీకర యుద్ధం నడిచింది. కొంతమంది శత్రు సైనికులు ఎలాగోలా కోటలోకి ప్రవేశించారు. కాస్త ప్రాణ ఆస్తి నష్టము జరిగింది. కానీ తక్కువ సమయంలోనే అక్బర్ సైన్యం వారి ఆట కట్టించింది. అయినా ఆయన మాత్రం నా సైన్యం ఎంతో బలమైందనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఆలోచించసాగాడు. సేనాధిపతి అనుమతి లేకుండా కోటలోకి ఎవరినీ అనుమతించవద్దని ఆజ్ఞాపించాడు. 3 రోజుల తర్వాత బీర్బల్ వచ్చి అక్బర్కు రహస్యంగా ఏదో చెప్పాడు. 4వ రోజు ఓ 2 వ్యక్తులు కోట బయట కాపలాదారులతో తమను లోపలికి పంపాలని అడుగుతున్నారు. సేనాధిపతి ఆజ్ఞ లేకుండా కోటలోకి పంపడం కుదరదు అని భటులు చెప్పారు. వారు చెరో 10 బంగారు నాణేలు భటుల చేతిలో పెట్టగానే ఆ 2 కోటలోకి పంపారు. కొంత దూరం వెళ్ళాక ఆ 2 తమ ముసుగులను తొలగించారు. వారిలో ఒకరు అక్బర్, మరొకరు బీర్బల్. జహాపన, మన సైనిక బలమిది. మీరు శరీర దారుఢ్యం చూశారు కానీ వారి నిజాయితీని పరీక్షించలేదు. ఆ రోజు యుద్ధంలోనూ ఇదే జరిగి ఉంటుంది అని బీర్బల్ చెప్పాడు. అక్బర్ తన తప్పు తెలుసుకొని సైన్యాన్ని ప్రక్షాళించాడు. అప్పట్నుంచి ఎంపికలో శరీర దారుఢ్యంతో పాటు నిజాయితీని పరిశీలించసాగారు.